ఇప్పుడు అప్పుడెప్పుడు కూడా చూడొచ్చు. అదేవిధంగా గతంలో డిఎస్సి 1998 డిఎస్సికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత, మినిమం టైం స్కేల్ ఉద్యోగ భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా సిపిఎస్ని కూడా జిపిఎస్గా మార్చి ఈరోజు పెన్షన్లో సైతం భద్రత కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అదేవిధంగా 2,10,000 ఉద్యోగాలు కల్పన చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఈరోజు అనేక మంది, లక్షలాది మంది ఈరోజు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు కల్పించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా 6,000 పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 6,000 పోస్టులు పోలీస్ రిక్రూట్మెంట్ని ఈరోజు ఉద్యోగాలు కల్పన చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఇట్లా అనేక రకాలైనటువంటి ఉదాహరణ కాదు, ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగినటువంటిది. అదేవిధంగా 10 సంవత్సరాల పైచీలకు పనిచేసినటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా క్రమబద్ధీకరించినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. కాబట్టి అసలు అటువంటిది ఇదేది లేదు, ఏదో గ్లోబల్స్ ప్రచారం ఇక అన్నీ ఉన్నాయి, అందరూ సంతృప్తి ఉన్నారు. కాబట్టి ఇక ఏదైతే జగనన్న ప్రభుత్వం ద్వారా సంక్షేమములకు ఉద్యోగస్తులు రారు కాబట్టి ఉద్యోగస్తులకు ఏమీ ఇవ్వలేదు అనేటువంటి అపోహను ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అది నిజమేమో అనేటువంటి ఆలోచన తెలియని వాళ్ళు నిజమేనేమో అని అనుకుంటూ ఉండొచ్చు. ఇది 100% తప్పు. అనంతపురం కూడా థంపింగ్ మెజారిటీతో, మంచి భారీ మెజారిటీతో అనంత వెంకటరామరెడ్డి గారు కూడా గెలవబోతున్నారు. ఆయనకి మీకు సరిగ్గా టర్మ్స్ లేవు, మీరు సహకరించడం లేదు, అక్కడకు కానీ రాప్తాడు కానీ అవన్నీ సహకరించడం లేదు అన్న విమర్శలు అయితే ఉన్నాయి. అవన్నీ పనికిమాలిన కూతలు, పనికిమాలిన మాటలు. ఈరోజు 100% అనంత వెంకటరామరెడ్డి అన్న థంపింగ్ మెజారిటీతో గెలవబోతున్నాడు. అదేవిధంగా ఇక్కడ కూడా దాదాపు ఒక 1,000 కోట్ల 1,300 కోట్లు కరెక్ట్గా అంచనా, నాకు 1,200-1,300 కోట్లతో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి చేసినాడు. అదేవిధంగా 2,000 పైచీలకు కోట్లతో ఈరోజు సంక్షేమాన్ని ఈరోజు అందించినటువంటి నియోజకవర్గం అనంతపురం అర్బన్ నియోజకవర్గం. కాబట్టి అనంత వెంకటరామరెడ్డి కూడా అఖండమైనటువంటి మెజార్టీతో గెలవబోతున్నాడు. అటుపక్క కూడా దగ్గుబాటి ప్రసాద్ ఏ సందులో ఎవరున్నారో తెలియదు, ఎన్ని కాలనీలు ఉన్నాయో తెలియదు, ఎన్ని వార్డు ఉన్నాయో తెలియదు, ఏమీ జీరో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి అతనికి నక్కకు నాగలోకానికి ఉన్నటువంటి తేడా ఉంటుంది. కాబట్టి ప్రజలు కూడా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేధావర్గం, అభివృద్ధి కావాలనుకునేటువంటి వాళ్ళు, అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఉండాలనుకునేటువంటి వాళ్ళు, నాన్ కాంట్రవర్షియల్. ఈరోజు గతంలో మనం చూసాం, ప్రభాకర్ చౌదరి మేయర్ ఉన్నప్పుడు, ప్రభాకర్ చౌదరి ఎమ్మెల్యేగా మేయర్ స్వరూపం ఉన్నప్పుడు అనంతపురం అర్బన్లో రోజు డబ్బుల కోసం, పంపిణీ కోసం, అవినీతి కోసం, అధికారము, ఎంజాయ్మెంట్ కోసం ఎట్లా వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్నటువంటి దాఖలా చూసాం. ఈరోజు కూడా ఎంత ప్రశాంతంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందో కూడా చూసాం. ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అఖండమైనటువంటి మెజార్టీతో కూడా గెలవబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. స్పెసిఫిక్గా రాప్తాడ్లో ఈ మద్దతుదారులు వైసీపీకి అనుకూలంగా లేరు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. నాకు మద్దతుదారులు నేను అట్లాంటివన్నీ కొన్ని పదాలకి నేను పెద్దగా ఇష్టపడను. నేను ఐఎమ్ ది వర్కర్ ఫర్ వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రకాష్ రెడ్డి అని అంటే కూడా నాకు మంచి అభిమానము. ఎందుకంటే నేను ఆ రోజు జెడ్పీటీసీగా నాకు అవకాశం కల్పించడం ద్వారానే మేము ఇంత దూరం వచ్చినామనేటువంటిది కూడా నా అంతరాంతరాల్లో ఎప్పుడు కూడా నాకు అది ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈరోజు మా పర్సనాయపల్లి పంచాయతీలో కూడా మంచి క్యాడర్ అనేది ఏర్పడింది. ఈరోజు మా అన్న లోకేష్, విజయ్ అందరూ కూడా, ఒక పెద్ద వెంకటరెడ్డి అన్న అందరూ కూడా ఒక టీమ్గా, రమణారెడ్డి అందరూ కూడా ఒక టీమ్గా తయారైనారు. ఒక బలమైనటువంటి వర్గం, ఒక బలమైనటువంటి క్యాడర్ పర్సనాయపల్లిలో కూడా రూపాంతరం చెందింది. అక్కడ కూడా 15-20 ఏళ్ళు పర్సనాయపల్లిలో కూడా లీడర్షిప్కు కొదవే ఉండదని చెప్పి కూడా నేను భావిస్తూ ఉన్నా. ప్రకాష్ రెడ్డి కూడా, ఎందుకంటే అందరూ కూడా గతంలో 2019లో ఎట్లుంటుందో ఏమో అనేటువంటిది ఎక్కడైనా 1-2% ఏదైనా మనసులో ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటిది 2019లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ పనికి మాలినటువంటి ఆలోచనలు ఎక్కడైనా ఎవరి మధ్యలోనైనా 1-2% ఒక అలజడి ఉంటుందో దానిలన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ ప్రకాష్ రెడ్డి గారు కూడా ఇంత అభివృద్ధి, ఇంత శాంతి భద్రతలను పరీక్షించగలిగినాడా అనేటువంటి పద్ధతిలో ఎక్కడ కూడా నియోజకవర్గంలో చిన్న ఇష్యూ కానీ, చిన్న ఇన్సిడెంట్ కానీ లేకోకుండా అభివృద్ధి, అదేవిధంగా శాంతి భద్రతల్ని, అదేవిధంగా సంక్షేమాన్ని మూడింటిని కూడా రంగరించి ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు పాలనను మన రాప్తాడ్ నియోజకవర్గంలో కూడా అందించడం జరిగింది. అవుట్స్కట్స్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అయినాయి. అవుట్స్కట్స్లో కూడా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మౌలిక సదుపాయాలు కల్పనలో పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు ఒక మెట్టు ముందుకేసి మహిళా సాధికారతను అమలు చేయాలా ఉత్తమ మాటలతోనే కాదని చెప్పి మహిళలందరినీ కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చేటువంటి ప్రక్రియలో భాగంగా అతిపెద్ద పాల డైరీని కూడా నిర్మించి అది వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలా, వాళ్ళ సంస్థ ఇది వాళ్ళే నడుపుకోవాలని చెప్పి
ఆ యొక్క మహిళలందరితో కూడా ఒక పాలకవర్గాన్ని రిజిస్టర్డ్ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క ట్రస్ట్ ఆ యొక్క సంస్థను మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకే ధారాదత్తం చేయడం జరిగింది. అంత సువిశాలమైనటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ప్రకాష్ రెడ్డి. కాబట్టి ప్రకాష్ రెడ్డి గారు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో, అదేవిధంగా సాగునీరు విషయంలో ఈరోజు పేరూరు డ్యామ్కు గతంలో పాలకుల గురించి జస్ట్ చెప్తా ఉండేవాళ్ళు, మేము అందిస్తాం ఇదేమి ఏం ఆ గతంలో తెలుగుదేశం వాళ్ళు 840 కోట్లు 850 కోట్లు ఆ పేరూరు డ్యామ్కు సాగునీరు తెస్తామని చెప్పి దుర్వినియోగపరిచేటువంటి నేపథ్యంలో కూడా గట్టిగా పోరాటం చేశాడు. దీనికి 100 కోట్ల అవసరం లేదు, నేను గెలిస్తే నేను పేరూరుకు ఒక నయా పైసా ఖర్చు లేకుండా నీళ్లు తెస్తానని చెప్పి ఛాలెంజ్ చేశాడు, తీసుకొచ్చాడు. అదే దాంట్లో మేమందరం కూడా ఎంపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళి టెంకాయలు కొట్టి గోరెంట్ల మాధవ్ దాంట్లో స్విమ్మింగ్ కూడా చేసినటువంటి ఆ ఫేస్బుక్లో ఇప్పటికి కూడా మనందరి ముందర కనపడతా ఉన్నాయి. కాబట్టి ఏదైతే చెప్పాడో దాన్ని ఆచరించి చూపించినటువంటి వ్యక్తిగా మనం ప్రకాష్ రెడ్డిని అందరూ కూడా చూస్తున్నారు, ఓటర్లందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి 100% ప్రకాష్ రెడ్డి గారు మంచి విజయంతో ముందుకు వస్తున్నాడు, అఖండమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాడు. ఈరోజు పరిటాలలో కూడా చెప్పుకోవడానికి చేయడానికి ఏమీ లేదు. ఎంతసేపు ఉన్నా జగన్ మీదను ప్రకాష్ రెడ్డి మీదను ఏడ్చుకుంటా ఏడుపులు పెడబొబ్బలు చూపిస్తా చేస్తూ దాన్ని ఏమంటారంటే ఏడుపులు పొడబొబ్బలతో ఆగింతం చేసేటువంటి మన భాషలో చెప్పాలంటే ఆగింతం అంటారు. ఆగింతం చేస్తా ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక పనికిమాలిన ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా వాళ్ళకి తగినటువంటి గుణపాఠాన్ని చెప్పబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈసారి మొత్తంగా అయితే వైసీపీ పార్టీలో కొత్త ముఖాలకి టికెట్లు ఇవ్వడం కాస్త పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళకి సపోర్ట్ చేయరు అన్న అపోహలు ఉన్నాయి. ఎందుకు కొత్త ముఖాలకు అవకాశం ఉండదు అన్న భావన అయితే ఉంది పార్టీ శ్రేణుల్లో కూడా. దీన్ని మీరు ఏ రకంగా తీసుకుంటారు? ఉగాది పచ్చడి లాంటిది, కొత్త ఉండాలా పాత ఉండాలా, అందరూ రంగారెడ్డితేనే దాంట్లో బీసీ ఎస్సీ ఎస్టీ యువత మైనారిటీ అన్ని వర్గాల వాళ్ళు ఉంటేనే అది పార్టీ. కాబట్టి అందరికీ కూడా మంచి వ్యక్తులు. ఈరోజు సింగనమల్లో వీర అతి సామాన్యుడు కానీ అతి గొప్ప చదువు అది. ఇట్లా అనంతపూర్ కావచ్చు, ప్రకాష్ రెడ్డి కావచ్చు, మడక్సీర కావచ్చు, అన్ని సంబంధించినటువంటి ఈరోజు హిందూపూర్ దీపిక, ఇట్లా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు మగ్గులు ఇండస్ట్రియలిస్టు ఇట్లా అందరినీ కూడా తీసుకొచ్చి ఈరోజు మనం ఎప్పుడు కూడా ఈ జిల్లాలో కనీ విని ఎరుగనటువంటి పద్ధతిలో 14 మేము ఈరోజు విజయడంక మోగించబోతున్నాం. 2 పార్లమెంట్లు కూడా గెలవబోతున్నాం. ఈ జిల్లా నుంచి జగనన్నకు మంచి స్థానాలతో ఈ బహుమతిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా జగనన్నకు కానుకగా అందించడానికి ఈరోజు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.